హాయ్ అండి, నా పేరు డాక్టర్ బాలాజీ పటేల్ కోలా. నేను ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటారు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటే మనకు సర్జరీ లేకుండా డిజీజ్ని మనం ఒక చిన్న పిన్ హోల్ ద్వారా ట్రీట్మెంట్ చేసే స్పెషాలిటీని ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటారు. సో మనకు వారికోజ్ వీన్స్ తీసుకున్నా, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ తీసుకున్నా, లివర్ క్యాన్సర్ తీసుకున్నా, ఇట్లాంటిది అన్నీ మనము ఒక చిన్న రంధ్రం ద్వారా అంటే చిన్న పంక్చర్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో వారికోజ్ వీన్స్కే వద్దాం. వారికోజ్ వీన్స్ అంటే ఏంటిది? కాళ్ళల్లో బరువెక్కిన భావన, కాళ్ళల్లో రంగు మారడం, కాళ్ళపైన పుండ్లు పుట్టడం, ఇవన్నీ ఉంటే చాలామంది భయపడతారు. ఏమని? అమ్మో సర్జరీ చేసుకోవాలేమో, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఇంటికి వచ్చి పడుకోవాలి అని. అవన్నీ ఏం లేకుండా ఒక్క పూటలో, అంటే మీరు మార్నింగ్ వస్తే మనకు ఆ చిన్న పంక్చర్ ద్వారా మనకు వారికోజ్ వీన్స్ ట్రీట్మెంట్ చేసేసి అదే రోజు డిశ్చార్జ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు వాళ్ళ పనిలో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చండి. అంటే ఆఫీస్ పోయే వాళ్ళు ఆఫీస్ పోవచ్చు, లేకపోతే పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకోవచ్చు. సో బాడీ మీద ఒక చిన్న కట్ కానివ్వండి, లేకపోతే సూచర్స్ కానివ్వండి, స్కార్ కానీ లేకుండా ఒక చిన్న పంక్చర్ ద్వారా మనం వారికోజ్ వీన్స్కి ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మీరు భయపడకుండా, వారికోజ్ వీన్స్ అంటే మనకు కాళ్ళపైన ఉబ్బిన సిరులు ఎప్పుడైనా కనపడితే కనుక ఇమ్మీడియట్గా మావెన్ మెడికల్ సెంటర్ మన రోడ్ నెంబర్ 2 బంజారాయిల్స్కి వస్తే కనుక అదే రోజు ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాం. అదే కాకుండా మావెన్ మెడికల్ సెంటర్లో అందరూ మనకు లేజర్ మాత్రమే మీకు ఇస్తున్నారండి ట్రీట్మెంట్లో. లేజరే కాకుండా మన దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషను, మైక్రోవేవ్ అబ్లేషను, సూపర్ గ్లూ, అంటే ఇవన్నీ మోడర్న్ టెక్నిక్స్ కూడా ఓన్లీ మావెన్లోనే అవైలబుల్ ఉన్నాయండి. అయితే ఈ మోడర్న్ టెక్నాలజీ ఓన్లీ వారికోజ్ వీన్స్కే ఉందా? ఇంకా వేరే వాటి డిసీజెస్ కూడా ఉన్నాయా? మంచి క్వశ్చన్ అండి. సో థైరాయిడ్, మనకు థైరాయిడ్లో చూసుకుంటే కనుక హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. ఇవన్నిటికీ ట్రీట్మెంట్ అనేది మనకు హైపోథైరాయిడ్లో మనం కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, హైపర్ థైరాయిడ్లో కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, లేదా గడ్డల్లాగా మనకు పైన కనపడితే కనుక ఆపరేషన్ చేసి తీసేయడం. సో ఇవన్నీ ఏం లేకుండా ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ఒక చిన్న రంధ్రం ద్వారా, ఒక చిన్న పంక్చర్ ద్వారా మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ మైక్రోవేవ్ అబ్లేషన్. సో ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా చిన్న పంక్చర్ ద్వారా ఆ గడ్డలు ఏవైతే ఉంటాయో వితౌట్ ఆపరేషన్ ఒక చిన్న పంక్చర్ ద్వారా ట్రీట్ చేసి మనము దాన్ని క్యూర్ చేయొచ్చండి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ సర్జరీ అని భయపడి ఇక్కడ కాట్ వస్తుందేమో, బయట వాళ్ళందరూ అడుగుతారు అనే భయం లేకుండా ఒక చిన్న ప్రొసీజర్ మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా మనం థైరాయిడ్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా చాలా ప్రొసీజర్స్ అండి. ఇట్లా మనం సర్జరీ కాకుండా చాలా ప్రొసీజర్స్ లైక్ యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, అంటే యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది మన ఆడవాళ్ళల్లో చాలా తరచుగా చూస్తుంటాం. గర్భసంచిలో గడ్డల్లాగా ఉంటాయి. వాళ్లకు పీరియడ్స్లో ఎక్కువ పెయిన్ రావడం, మూత్రం ఎక్కువసార్లు రావడం, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ కావడం, మళ్ళీ పీరియడ్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మనకు యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒక చిన్న అల్ట్రాసౌండ్ చేసేసి తనకు యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఉందా లేదా అని మనం కనుక్కొని, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక మనకి ఇప్పుడున్న అవైలబుల్ టెక్నిక్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, యుట్రస్ తీసేస్తామంటారు, లేకపోతే ఆ చిన్న యుట్రైన్ ఫైబ్రాయిడ్ని మయోమెక్టమీ అంటే అది కూడా ఆపరేషన్ చేసి తీసేస్తా అంటారు. కానీ మళ్ళీ సేమ్ ఆపరేషన్ లేకుండా ఒక చిన్న పంక్చర్ ద్వారా ఆ యుట్రైన్ ఫైబ్రాయిడ్కి పొందే రక్త ప్రసరణని బంద్ చేసి ఆ యుట్రైన్ ఫైబ్రాయిడ్ సైజ్ని తగ్గించే శక్తి ఓన్లీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్పెషాలిటీకి మాత్రమే ఉందండి. సో మీరు అన్నీ అడగొచ్చు, అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఆపరేషన్ లేకుండా ఒక చిన్న పంక్చర్ ద్వారా ఏమేమి ట్రీట్మెంట్ చేయొచ్చు? చాలా ఉన్నాయండి. మనకు ఈవెన్ ప్రాస్టేట్ మెగాలి అంటే మనకు బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే మగవాళ్ళల్లో 50 years మీద ఉన్న వాళ్ళల్లో 50% ఆఫ్ పేషెంట్స్కి మూత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మూత్రము మాటికి రావడము, మూత్రం మాటికి వస్తుంది అంటే రాత్రి పడుకోకుండా మళ్ళీ లేవడము. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అంటాం. దానికి మనకు ట్రీట్మెంట్ కావాలి అంటే మళ్ళీ సర్జరీ చేస్తారు. సర్జరీ చేస్తే కనుక మూత్రం దానంతలో అదే పడిపోవడం, సెక్షువల్ ఫంక్షన్ పోవడము, ఇట్లాంటివన్నీ చాలా అవుతాయి. కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా డే కేర్ ట్రీట్మెంట్, అంటే సర్జరీ లేకుండా ఒక చిన్న పంక్చర్ ద్వారా మనము ప్రాస్టేట్ని కూడా సైజ్ని తగ్గించవచ్చండి. దాన్ని ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటారు. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రొసీజర్స్ అన్నీ మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఫస్ట్ ఒకసారి ఇంటర్వెన్షన్ రేడియాలజీని కనుక్కోవచ్చండి. మాకు ఈ సర్జరీ లేకుండా ఈ చిన్న పంక్చర్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చా? అండ్ ఉంటే కనుక యూ కెన్ అవైలబుల్ అట్ దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ అట్ మేవెన్ మెడికల్ సెంటర్. అదే కాకుండా లివర్ క్యాన్సర్, మనకు క్యాన్సర్ అనగానే ఏమొస్తుంది? అమ్మో మనకు సర్జరీ అంటారు, లేకపోతే రేడియేషన్ అంటారు, లేకపోతే కీమో అంటారు.
అవన్నీ ఏం లేకుండా చిన్న పంక్చర్ ద్వారా ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా మనం మైక్రోవేవ్ అబ్లేషన్ కానివ్వండి, క్రయో అబ్లేషన్ కానివ్వండి, ఇవన్నీ మోడర్న్ టెక్నిక్స్, ఇవన్నీ అన్ని మోడర్న్ సైన్స్ టెక్నాలజీ వితౌట్ సర్జరీ త్రూ అ స్మాల్ పిన్ హోల్ ఒక్క పూటలో చేసేసి మనకు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తామండి. సో ఏ పేషెంట్కైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వారికోస్ వెయిన్స్, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్, మనకు వారికోసీల్ కానివ్వండి, లేకపోతే థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే మీకు లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇవన్నీ క్యాన్సర్లు ఉన్నా కానీ మనకు సర్జరీ బదులుగా అంటే విచ్ ఎవర్ పేషెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ సర్జరీ బదులుగా మనం మైక్రోవేవ్ అబ్లేషన్ కానివ్వండి, క్రయో అబ్లేషన్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ చేసి ఇవన్నిటికీ ట్రీట్మెంట్ చేయొచ్చండి. సో మనం హైబిస్ ద్వారా మీకు అందరికీ తెలియజెప్పేది ఏంటంటే సర్జరీ లేకుండా ఇవన్నీ డిజీజెస్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడన్నా మీ వాళ్ళకి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి డిజీజెస్ ఏమైనా వచ్చాయంటే సర్జరీకి భయపడకుండా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే కనుక మీకు ఈ సొల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. మేవెన్ మెడికల్ సెంటర్కి వస్తే కనుక మీకు ఫస్ట్ మనకు నిర్ధారించి మీరు దాంతో సఫర్ అవుతున్నారని తెలిస్తే కనుక నాన్ సర్జికల్ సొల్యూషన్స్, మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ద్వారా మీకు ట్రీట్మెంట్ చేసి మీ లైఫ్ మళ్ళీ వాపస్ ఇమీడియట్గా అంటే రెస్ట్ తీసుకోకుండా ఇమీడియట్గా మనకు ఆఫీస్లో కానివ్వండి, స్కూల్కి పోవడం కానివ్వండి, లేకపోతే మనం చేసే పనిలో కానివ్వండి ఇమీడియట్గా జాయిన్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.